సరు ప్రక్రియలో భాగంగా సుమారు 24 ఏళ్ల క్రితం నాటి వివరాలను ఆధారంగా తీసుకుని డేటా సేకరించడం ప్రజలకు పెద్ద సవాల్గా మారుతుంది. అప్పటి నుంచి రాష్ట్ర పునర్విభజన జరిగి తెలంగాణ ఏర్పడింది. జిల్లాలు, నియోజకవర్గాలు, గ్రామాల పరిధులు కూడా మారాయి. దీంతో 2002 నాటి వివరాలను గుర్తించి ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయడం చాలా మందికి కష్టంగా మారుతుంది. ముఖ్యంగా 2002 తర్వాత ఇతర జిల్లాలు లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్రస్తుతం ఇక్కడే స్థిరపడిన వారు అవసరమైన పాత పత్రాలను సమర్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి 2002లో ఎక్కడైతే ఓటు వేశారో దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఎస్ఐఆర్ సంబంధించి ఎన్యూమరేషన్ ఫారాల్లో నింపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి భర్తీ చేసేందుకు కూడా చాలా తికమక అవుతున్నారు. ఏదైతే ఫారాలు తీసుకున్నవారు అవి నింపలేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ఎస్ఐఆర్కి సంబంధించి ఎలాంటి అనుమానాలు ఉన్నాయని పూర్తి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు చెప్పండి, అసలు ఎస్ఐఆర్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా? 2002కు సంబంధించి 24 ఏళ్ల క్రితం పోలింగ్ సంబంధించిన వివరాలను నింపమంటున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తున్నాయి? ఇప్పుడు 2002 అంటే అప్పటికి రాష్ట్రాలు మారింది, జిల్లాలు మారినాయి, నియోజకవర్గాలు మారినాయి. ఇప్పుడు 24 ఏళ్ల కింద డేటా తీసుకొచ్చి వీళ్ళంతా ఇక్కడ నింపాలంటే అది కుదరని పని. అలా కాకుండా 2002కు ముందు వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు కూడా ఎట్లా ఇది చేస్తారన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ ఇంతవరకు చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నింపడం కూడా ఆసిఫాబాద్ అన్నది ఒకటి వస్తుంది కాబట్టి అది కూడా ఇంకా మాకు ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఎందుకు ఇందులో శాసనసభ నియోజకవర్గ సంఖ్య అంటున్నారు, భాగం సంఖ్య అంటున్నారు, క్రమ సంఖ్య అంటున్నారు. ఇది ఎవరికి అర్థం కావటం లేదు. కాబట్టి మీరు దీని గురించి స్పష్టమైన ఇది ఇవ్వాలని చెప్పి అంటున్నాం. అయినా దాని డేట్ కూడా ఇప్పటికి అయిపోతుంది. మళ్ళీ ఎక్స్టెన్షన్ 3 తారీఖు వరకు చేసేది కాబట్టి ఇది ఒకటి కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటిలో ఒక 5 ఓట్లు ఉన్నాయనుకోండి, 5 ఓట్లు ఉంటే సామాన్య మధ్యతరగతి వాళ్ళకు 5 మళ్ళీ కొత్త ఫోటోలు దిగి పెట్టాలంటే కూడా చాలా ఇబ్బందితో కూడుకున్న పని. ఎందుకంటే చదువుకున్న వాళ్ళమే మాకు ఇంత ఇబ్బంది అవుతుందంటే చదువు రాని వాళ్ళ పరిస్థితి ఇంకే విధంగా ఉంటుందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం దీని గురించి మరొకసారి పునరాలోచించాలి. కాబట్టి రాష్ట్రాలు మారినాక, జిల్లాలు మారినాక, నియోజకవర్గాలు మారినాక 24 ఏళ్ల కింద డేటా తీసుకొచ్చి నింపడం అంటే అది కుదరని పని అని చెప్పి తెలియజేస్తున్నాం. 24 ఏళ్ల క్రితం ఏదైతే ఉందో డేటా సేకరించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఆ గ్రామాలకు వెళ్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వారికి తెలిసిన వారిని కానీ అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓల దగ్గర సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇలా ఆలస్యం అవుతుందని ప్రజలు చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఏ విధంగానైతే ఎస్ఐఆర్ అనేది 2002లో జరిగినటువంటి గణన ఆధారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లోపల చిన్న పొరపాట్లు దొరుకుతున్నాయి. విషయం ఏంటంటే 2002లో ఎవరైతే వాళ్ళు ఇప్పుడు ఉన్న వ్యక్తులు అప్పుడు ఓటరు వయస్సు లేకున్నా వారి యొక్క తల్లిదండ్రులను ఆధారం చేసుకొని ఈ ఫామ్లను నింపడం జరుగుతుందన్నమాట. కానీ అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయి ఉన్నా కూడా ఈ ఫామ్లలో వారి యొక్క డేటా దొరకడం లేదు. దానివల్ల చాలా ఇబ్బందుల పాలవుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫామ్లలో కూడా చాలా రకాల సమస్యలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఈ ఫారాలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడ 2002లో ఉన్నవాళ్ళు దాని తర్వాత ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు ఇక్కడ ఒక 10 years క్రితం నుండి బెల్లంపల్లి పట్టణం నుండి వెళ్ళిపోతే వారు వేరే అసెంబ్లీ లోపల వాళ్ళ పేర్లు అక్కడ నమోదు చేయించుకోవడం జరగలేదు. దానికి అనుసారంగా ఇక్కడ బెల్లంపల్లిలో కూడా వాళ్ళ ఓట్లు రాలేదు ఇక్కడది. దానివల్ల అసలు ఈ ప్రజలు అసలు ఎక్కడ నమోదు చేయించుకోవాలనేది కూడా దిక్కుతోచిన స్థితిలో ఉందన్నమాట. ఇది అంతా సింగరేణి ప్రాంతం. ఇక్కడ సింగరేణి రిటైర్డ్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. దూర ప్రాంతాలు, వేరే ప్రాంతాలకు వెళ్ళి జీవిస్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి డేటా కోసం వస్తున్నారు. దీన్ని మరి అలా డేటా దొరుకుతుందా? అసలు సమస్యలు ఎలా ఉన్నాయి? ఈ డేటా అనేది చాలా ఇబ్బందికరంగా మారిందన్నమాట. ఎందుకంటే సింగరేణి పారిశ్రామిక ప్రాంతం అన్నమాట. సింగరేణిలో చేస్తున్నటువంటి ఉద్యోగులు ట్రాన్స్ఫర్ రీత్యా వేరే నియోజకవర్గాలకు వెళ్ళిపోవడము లేకపోతే వేరే జిల్లాలకు మారడం జరిగిందన్నమాట. అప్పుడున్నటువంటి వాళ్ళ డేటా ఇప్పుడు అందుబాటులో లేదు. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీరియల్ నెంబర్ TVS కావచ్చు, KLQ కావచ్చు, వాటిని బేస్ చేసుకున్నా కూడా వాళ్ళ పాత డేటా దొరుకుతలేదన్నమాట. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారు, మీ తండ్రిది లేకున్నా కూడా మీ గ్రాండ్ ఫాదర్ది అన్న పెట్టమంటున్నారు. వాళ్ళ ఇంకా అసలే దొరకడం లేదన్నమాట. ఇలాంటి వాటిని కాకుండా ఎవరైతే ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారో లేకపోతే ఎవరైతే 1987 కంటే ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారో వారి యొక్క సర్టిఫికేట్లను ఆధారం చేసుకొని వారికి ఈ ఎన్యూమరేషన్ ఫామ్లలో వారికి స్థానం కల్పించాలని చెప్పేసి మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ని కోరుతున్నాము. ఇతర రాష్ట్రాలు, మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్రకు చెందిన వారు ఎక్కువ ఉన్నారు. వీరికి సంబంధించిన డేటా ఎలా సేకరిస్తున్నారు? బెల్లంపల్లి పారిశ్రామిక ప్రాంతంలో నార్త్ ఇండియాకి నుండి సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట. వాళ్ళు దాదాపుగా 10 సంవత్సరాల నుండి వాళ్ళ ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు ఉన్నాయి.
కానీ అంతకంటే ముందు వాళ్ళ పేర్లు అక్కడ వాళ్ళు ఏ రాష్ట్రంలో అయితే వచ్చారో అక్కడ కూడా లేవు అన్నమాట. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అయితే మేము ఒకటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కోరేది ఒకటే అన్నమాట, ఈ 2026లో వచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫారాలు కాకుండా ఎప్పుడైతే 2014 నుండి ఏదైతే ఓట్లు ఇస్తున్నారో దాన్ని ఆధారంగా చేసుకొని వీళ్ళకి సదవకాశం కల్పించాలనిపిసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనతో పాటు బిఏలో ఉన్నారు. చెప్పండి, అసలు ఎన్యూమరేషన్ ఫారాలు నింపడానికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ప్రజలు మీ దగ్గరకు వచ్చి అసలు ఏం అడుగుతున్నారు? మేము 2002 డాటా మా దగ్గర ఉంది సార్. ఉన్న వాళ్ళవి ఆ డాటా చేసి నంబర్స్ వేస్తున్నాము, ఫామ్ కూడా ఫిలప్ చేస్తున్నాము, ఆన్లైన్ కూడా చేస్తున్నాము. ఏదైతే 2002 తర్వాత ఈ ప్రాంతానికి వచ్చి ఓటు నమోదు చేసుకున్నారో వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రి డాటా ఇక్కడ అన్ని జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళ ఫాము నింపితే ఆ ఫామ్ వీళ్ళకి వాట్సాప్ పెడుతున్నారు. ఆ సంఖ్య వీళ్ళకు కోడన్లకు, ఈ ఊరి కోడన్లకు ఆ సంఖ్య వేస్తున్నాం. ఓకే, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఇది పారిశ్రామిక ప్రాంతము, అదే కాకుండా ఇక్కడ చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి జీవిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వేరే రాష్ట్రానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రాంతంలో. వారికి సంబంధించి డాటా ఎలా సేకరిస్తున్నారు? వేరే రాష్ట్రం ఉన్న వాళ్ళకి డాటా సేకరించడం అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంది సార్. ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాలకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు తలెత్తున్నాయని చెప్తున్నది. సింగరేణి పారిశ్రామిక ప్రాంతం, ఈ ప్రాంతంలో చాలామంది ఇతర ప్రాంతాల నుండి వచ్చి జీవిస్తున్న వారు ఉన్నారు. వారికి సంబంధించిన డాటా సేకరించడానికి చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. అంతేకాకుండా వారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ డాటా సేకరించి తీసుకురావడానికి కూడా ఆలస్యం అవుతుంది. ఈ విధంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్, వెంకటేశం టీవీ.